ఆ పోరాటాన్ని జయించడానికి మన మాటలతోనో, మన శక్తితోనో, మన బుద్ధితోనో, మన జ్ఞానముతోనో, మన తెలివితోనో, మన అధికారముతోనో, మన ధనముతోనో, మన ఇన్ఫ్లుయెన్స్తోనో ఈ యుద్ధాన్ని మనం జయించలేమండి. ఏమంట? ఈ యుద్ధాన్ని మనము జయించలేము. మొట్టమొదటిగా దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో మొదటి పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రభు అయిన యేసు క్రీస్తుని అంగీకరించిన తర్వాత మనమందరమును కూడా ఒక పోరాటంలో ఉన్నాం, ఒక యుద్ధములో ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వి ఆల్ ఆర్ ఇన్ వార్ఫేర్. మనమందరూ కూడా ఎక్కడున్నామంట? యుద్ధ భూమిలో ఉన్నాం. ఈ యుద్ధం ఏంటంటే ఒకరిని గాయపరిచేది కాదు, ఒకరిని దూషించే యుద్ధం కాదు, ఒకరిని చంపే యుద్ధం ఎంత మాత్రం కానే కాదు, ఒకరిని బలహీనపరిచే యుద్ధం కాదు ఇది, ఒకరికి అవమానాన్ని కలిగించే యుద్ధం కాదు ఇది. ఈ యుద్ధం ఎట్లాంటిదంటే నీ ఆత్మీయ జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకునే యుద్ధం. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో చాలామంది, అందుకనే పౌలు అంటాడు, అపవాది ఏం చేస్తున్నాడంట, ఏర్పరచబడిన వారు సైతము కడవరి దినాల్లో అపవాది ఏం చేస్తున్నాడంట, మోసం చేస్తున్నాడంట. ఏర్పరచుకున్న వారు ఎవరంటే దేవుని యొక్క రక్షణ పొందుకొని ఉన్నవారు. నేను గడిచిన దినాల్లో చెప్పిన ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఈ లోకంలో అపవాది ఏం చేస్తున్నాడంట, చాలా మందికి గుడ్డితనాన్ని కలిగిస్తూ ఉన్నాడు. అసలు మనం ఏం పోరాటం చేయాల్సిన అవసరం లేదు, అంతా దేవుడు చూసుకునేస్తాడు, దేవుడు ఏదో చేసేస్తాడు, మనం ఊరికి అట్లా కూర్చొని వెళ్తా అంటే చాలునే. అదే పౌలు ఏమన్నాడు కొరింథీ సంఘానికి, మేము శరీరానుసారులం అయినప్పటికీ మేము మనుష్యులమే, మాకు రక్త మాంసాలు ఉన్నాయి, మాకు దేహం ఉంది, మాకు కాళ్ళు చేతులు ఉన్నాయి, దెబ్బలకు వెళ్తే మాకు తగులుతుందయ్యా, గాయమైతే మాకు కూడా రక్తం వస్తుంది, కానీ మా యుద్ధోపకరణములు మనుషులకు సంబంధించింది కాదంట, అదేంటంట, దేవుని దగ్గర నుండి వచ్చేదిగా ఉంటుంది. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. శరీర సంబంధమైన వాటితో మనం ఎంత మాత్రమును కూడా ఈ యుద్ధాన్ని చేయలేమండి. ఎందుకు తెలుసా? యుద్ధం ఎవరితో అంట? అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఒక మాట ఆయన తెలియజేస్తున్నాడండి. ఏంటంట? 6వ అధ్యాయం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎందుకంటే ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి? ఎందుకు ఈ వెపన్స్ అనేవి మనకు కావాలి? ఎందుకు మనకు యుద్ధోపకరణములు అవసరమై ఉన్నాయంటే ఆయన ఏమన్నాడు చూడండి 12వ వచనంలో, ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుతూ ఉన్నామంట. ఈ పోరాటం మనకేం భయం కలిగించదండి. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తుంటే, నువ్వు నిజంగా దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క మార్గంలో నువ్వు ఉంటే, దేవుని కొరకు నువ్వు బ్రతకగలుగుతూ ఉన్నట్లయితే నువ్వు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనమందరమును కూడా ఈ 6వ అధ్యాయం అంతా కూడా యుద్ధాన్ని గురించి, పోరాటాన్ని గురించి. ఇది భౌతిక సంబంధమైన పోరాటం కాదు కానీ ఆత్మ సంబంధమైన పోరాటం. ఈ పోరాటమును జయించడానికి దేవుడు నీకు ఇచ్చిన ఆయుధాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది సమయాన్ని అంతా కూడా వ్యర్థమైన వాటితో వృధా చేసుకుంటూ ఉన్నారు. వ్యర్థమైన వాటితో కాలక్షేపం చేసుకొని, వ్యర్థమైన సంభాషణలు, ఇంకా నానా విషయాలతో దేవుడిచ్చిన అమూల్యమైన సమయాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వృధా చేసుకొని, ఆ యుద్ధంలో వాళ్ళు ఎప్పుడు ఓడిపోయి, పడిపోయి, చచ్చిపోయి ఎప్పుడో అయిపోయింటారు అనమాట. ఇంకేం ఉండదు. ఎప్పుడో యుద్ధం క్లోజ్ అయిపోయింటుంది అపవాదితో, వాడు ఎప్పుడో జయించేసింటాడు. కానీ వీళ్ళకున్న అజ్ఞానాన్ని బట్టి, అనాలోచనను బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంట దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. దైవజనాంగమా, మనమందరమును కూడా మొట్టమొదటి విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, మనమందరమును కూడా యుద్ధంలో ఉన్నామని గుర్తుంచుకోవాలి. ఆ యుద్ధం ఎవరితో అంట? మన చుట్టూ ఉన్న మన శత్రువులతో కాదండి. ఈరోజు ఎవరైనా మనల్ని దూషిస్తున్నారంటే నిజంగా ఆ వ్యక్తి కాదు మన శత్రువు. ఎవరైనా మన మీద ఏదైనా మాట్లాడుతున్నారంటే, మనకి ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళు కాదు నిజమైన శత్రువు.
ఎవరంట నిజమైన శత్రువు? వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళని ప్రేరేపణ కలిగించి వాళ్ళని ఉసిగొల్పే ఈ చీకటి శక్తులు. ఇవి మన నిజమైన శత్రువులు. మనల్ని దూషించేవారు, మనల్ని హేళన చేసేవారు, మనల్ని చులకనగా మాట్లాడేవారు, మన గురించి ఉన్నది లేనిది అన్నీ వాళ్ళ మీద మనం శత్రుత్వాన్ని పెట్టుకోకూడదు. అందుకే యేసయ్య అంటాడు, అనుకుంటాను నేను ఆలోచన చేస్తున్నాను, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించు, నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఎందుకని? యేసయ్యకి తెలుసు ఎవరు మన శత్రువు, నిజమైన శత్రువు. ఈ మనిషి ఎవడైతే నన్ను దూషిస్తా ఉన్నాడో, ఈ మనిషి ఎవడైతే నన్ను గాయపరుస్తా ఉన్నాడో, ఈ మనిషి ఎవరైతే నన్ను హేళన చేస్తున్నాడో వాడు కాదు నిజమైన శత్రువు. అదృశ్య లోకములో ఉండి అంధకారముతో చీకటితో నింపబడి అనేక మందిని మోసపరుస్తాడు. అందుకనే పౌలు అన్నాడు, అయ్యా మనం పోరాడేది ఈ రక్త మాంస సంబంధులతో కాదు, శరీరులతో కాదు మన పోరాటం. వాళ్ళు కేవలం ఒక పప్పెట్స్ అంతే. అపవాది వాళ్ళని ఉద్రేకపరుస్తూ ఉంటాడు, వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటాడు, వాళ్ళని వాడు అట్లా ఉసిగొలుపుతా మన మీదకి పంపిస్తూ ఉంటాడు అనమాట. మనం కూడా ఆ ట్రాప్లో పడిపోయి వాళ్ళని ఏదో దూషించి, వాళ్ళని ఏదో చెప్పేసి, వాళ్ళని ఏదో అనేసి దేవుని సమాధానములో నుండి, దేవుని సహవాసములో నుండి, దేవుని సన్నిధిలో నుండి మనం దేవునికి చూడండి సింపుల్గా అపవాది ట్రాప్ చేస్తాడు అనమాట. వాడు నేరుగా మన దగ్గరికి రాలేడు. వాడికి తెలుసు మన పోరాటం. ఇప్పుడు యేసయ్య కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అపవాదితో పోరాడుతా పదే పదే ప్రార్థన వాక్యం ఆయన అపవాదిని జయిస్తా ఉన్నాడు. దైవజనాంగమా, మనము ఒక విషయం గుర్తుంచుకోవాలి దేవుని బిడ్డలంగా. నీ జీవితంలో ఈరోజు నువ్వు ఏ స్థితిలో వెళ్తున్నావు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు నిజంగా దేవునికి సమీపంగా నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నట్లయితే, దేవుని కొరకు నువ్వు బ్రతకడానికి ఇష్టపడుతున్నట్లయితే ఖచ్చితంగా నీ ఒక పోరాటంలో ఉన్నావు. అట్లా లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు అంటే ఇంకా అది నీ ఇష్టం. దాని అర్థం ఏంటంటే అపవాదికి నువ్వు కంప్లీట్గా సరెండర్ అయిపోయావని, ఇంక యుద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు యూ విల్ బీ ఫ్రీ. ఎందుకంటే నువ్వు వాడు బానిస కాబట్టి, వాడికి నువ్వు లోపడుతూ ఉన్నావు కాబట్టి. అందుకని పౌలు అన్నాడు, అయా 12వ వచనంలో మనము పోరాడున్నది శరీరులతో కాదు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరితో అంటే మన పోరాటం అండి? 12వ వచనం ఒకసారి. ఎవరితో అంటే మనము ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో. వీళ్ళు ఈ మానవుల్ని దేవుడు మానవుణ్ణి తన పోలిక చొప్పున తన స్వరూపంలో ఎంతో ఇష్టంగా చేసుకుంటే, ఇప్పుడు అపవాది ఏం చేశాడు? మానవుణ్ణి శోధించి మరలా దేవునికి దూరం చేశాడు అనమాట. అసలు ఆదాము అవ్వలకు కూడా తెలియదు, వాళ్ళు ఒక్కసారి దేవుని సృష్టి అయిన తర్వాత వాళ్ళు పోరాటంలో ఉన్నారని. అపవాది చాలా 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 ఇంటెలిజెంట్ అనేవాడు. వాడు ఎంత తెలివైనడు అంటే అంత జాగ్రత్తగా మనల్ని ట్రాప్ చేస్తాడు అనమాట. వాడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాడు ఎక్కడ కూడా దేవుని గురించి చెడుగా మాట్లాడు, తక్కువ చేసి మాట్లాడు, చులకనగా మాట్లాడు, చాలా తెలివిగా వాడు. నిజమా? నిజంగా మీరు అట్లే ఉంటారా? ఒక చిన్న అనుమానాన్ని వాడు మనలో తీసుకొని వస్తాడు, అవిశ్వాసాన్ని మనలో తీసుకొని వస్తాడు, చిన్న అపనమ్మకాన్ని తీసుకొని వస్తాడు, అంతే. అట్లా విషము ఒక్క చుక్క అయిన విషమే, 1 లీటర్ అయిన విషమే కదండి. ఏం చేస్తాడంటే మనలో అట్లాంటి ఒక విషపు విత్తనాలను వాడు మనలో అక్కడక్కడ చల్లేస్తాడు అన్నమాట. నువ్వు ఎప్పుడైతే నీ యుద్ధోపకరణంలో, నేను పోరాటంలో ఉన్నా, నా యుద్ధోపకరణములు దేవుని దగ్గర నుండి వస్తున్నాయి, అది ఎటువంటి బలమైన దుర్గములను సైతం పడద్రోయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి అనే విశ్వాసము మనలో లేకపోతే, వాడు ఎప్పుడైతే మనలో అటువంటి ఒక అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని అంటే దైవ జనాంగమా మనల్ని దేవుని యొక్క ఇదికి మనల్ని దూరం చేస్తుందండి. మన జీవితంలో కనుక దైవ జనాంగమా దేవుని యొక్క రక్షణ మన యొక్క జీవితాల్లో, మన యొక్క హృదయాల్లో లేదంటే అపవాది ఏం చేస్తున్నాడు? వాడు మనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు వాటిని చేయుచు
వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించిరి. చాలామంది దేవుని వాక్యానికి లోబడలేకపోతూ ఉంటారు, దేవుని వాక్యానికి వినలేకపోతూ ఉంటారు. దేవుని సన్నిధి అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఒళ్ళంతా కూడా చాలా చిరాగ్గా ఉంటుంది అన్నమాట. చాలా అనీజీ. ప్రార్థన చేయాలంటే అనీజీ, ఆరాధించాలంటే అనీజీ, బైబిల్ చదవాలంటే ఏమైపోతారు, డబామని పడిపోతారు. బైబిల్ తీస్తేనే కొంతమందికి ఏమొస్తుందంట, ఫుల్ ఇంకా 120, 140లో వస్తుంది నిద్ర కొట్టుకుంటా. ఎంత వస్తుంది? దేవుని వాక్యం చూస్తేనే, ప్రార్థన అంటేనే అయ్యో ఇప్పుడే నడుము నొప్పిస్తుంది, ఇప్పుడే మోకాలు నొప్పయ్యా, ప్రార్థన. దేవుణ్ణి ఆరాధన చేయాలంటేనే, వ్యక్తిగతంగా మందిరంలో కాదు, మందిరంలో అందరూ బాగా చేస్తామని అందరూ ఉంటారు కదా. నీ పర్సనల్గా, నీ వ్యక్తిగతమైన జీవితంలో నువ్వు ప్రార్థన చేయాలన్నా, దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా నువ్వు వినాలన్నా, విన్న వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళడం లేదన్నా దాని అర్థం ఏంటంటే నువ్వు ఓడిపోయావు. పౌలు ఏమంటున్నాడు, ఆ అంధకార సంబంధమైన శక్తులు అనేక మంది మనుషులను దేవుని యొక్క రాజ్య సువార్తకు విధేయత చూపించకుండా, దేవుని మాటకు లోబడకుండా, దేవుడు తన వాక్యము ద్వారా ఎన్నోసార్లు మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా వాక్యమునకు విధేయత కలిగి ఉండకుండా అదే పాప జీవితాన్ని, అవిధేయత జీవితాన్ని, లోబడలేని జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామంటే దాని అర్థం ఏంటి? వీఆర్ నో మోర్ ఇన్ బ్యాటిల్. ఆల్రెడీ మన యుద్ధం పడిపోయింది, ఓడిపోయాం. ఆ అపవాదికి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. దైవజనాంగం మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. మొదటి వచనంలో పౌలు ఏమన్నాడు 2వ అధ్యాయంలో అంటే, మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ప్రభువైన యేసు క్రీస్తు మిమ్మల్ని ప్రేమతో ఆయన బ్రతికిస్తా ఉన్నాడు. అయినా ఆయన జీవము మీలోనికి రావడం లేదు, ఆయన యొక్క బ్రతుకు మీలోనికి రావడం లేదు, ఆయన యొక్క రక్షణ మీలోనికి రావడం లేదు, ఆయన ప్రేమ మీలోనికి రావడం లేదు, ఆయన కృప మీలోనికి రావడం లేదు, మీ బ్రతుకులు మార్చబడడం లేదు అంటే దాని అర్థం ఏంటి? మనము మరలా ఆల్రెడీ సచిన వాళ్ళని ఆయన బతికించాడు, ఇప్పుడు మరలా ఏమైపోతున్నారు వీళ్ళు? ఆ యుద్ధంలో ఓడిపోవటం వలన మీరు మరలా వాటిని చేస్తా, మరలా వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అంట. ఎవడంట వీడు? సాతానుగాడు అవిధేయుల వారిని ఇంకా వాడు ప్రేరేపణ కలిగిస్తా అంటాడు. ఎందుకు నువ్వు ప్రార్థన చేయాలి? నువ్వే ఎందుకు వాక్యం చదవాలి? నువ్వే ఎందుకు దేవుని పరిచర్య చేయాలి? ఇంకెవరు లేరా లోకంలో? ఇంకెవరు లేరా మీ సంఘంలో? ఎందుకు నువ్వే? వీడు అపవాదికి లోబడిపోయినాడో, ఇప్పుడు వీడి వెనకాల ఎవరు ప్రేరేపిస్తున్నారు? వీడికి తెలియదు వీడు ఆత్మీయ యుద్ధంలో ఓడిపోయాడు. ఇప్పుడు వీడొచ్చి అనేక మందిని ఏం చేస్తున్నాడు? ప్రేరేపణ కలిగిస్తా ఉన్నాడు. ఏమైపోతున్నారంట? ప్రేరేపణ కలిగిస్తున్నాడు. దైవజనంగా మనందరమును కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనమందరూ ఎక్కడున్నాము? ఇప్పుడు ఎక్కడున్నాము? వార్ఫేర్ అండి. ఎక్కడున్నామంటే మనము యుద్ధ భూమిలో ఉన్నాము. ఇప్పుడు ఈరోజు మనం ఏం తెలుసుకోవాలి? మన యుద్ధోపకరణములు, ద వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్, మన యుద్ధోపకరణాలు మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకుంటున్నాం? పౌలు అన్నాడు కదా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, మనము శరీరానుసారంగా మనం పోరాడడం లేదు. ఏంటంటే మన యుద్ధోపకరణంలో, ద వెపన్స్ ఆఫ్ అ వార్, మన యుద్ధమునకు సంబంధించిన ఆయుధములు ఎక్కడి నుంచి వస్తున్నాయంట? ఎక్కడి నుంచి వస్తున్నాయంట? దేవుని దగ్గర నుంచి వస్తున్నాయంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తున్నాయంట? దేవుని దగ్గర వస్తున్నాయి. 4th verse 4వ వచనం ఒకసారి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆడన్నాడు, మా యుద్ధోపకరణములో శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను. దుర్గములు అంటే పెద్ద పెద్ద పిల్లర్స్, పెద్ద పిల్లర్స్ ఉంటాయి కదండి. అట్లాంటి ఒక పెద్ద చీకటి శక్తులు, అపవాది శక్తులు, వాట్ ఎవర్ నీకు విరోధముగా పనిచేసే వాటన్నింటినీ కూడా కూల్చి వేయగలిగిన సామర్థ్యము కలిగిన ఆయుధాల్ని దేవుడు నీకు ఇస్తున్నాడండి. ప్రతి విధమైన చీకటి శక్తులు ఏవైతే బాగా విస్తరించేసి బాగా స్ట్రాంగ్గా నిలబడుతున్నాయో, పిల్లర్స్ బలంగా నిలబడుతున్నాయో,
మీరు బెంగళూరుకి వెళ్ళినప్పుడు మీరు చూస్తూ ఉంటారు, మెయిన్ రోడ్లో ఆ పెద్ద పెద్ద హైవేలు కట్టినప్పుడు ఆ పైన ఫ్లైఓవర్ ఉంటుంది కదా, కింద పెద్ద పెద్ద పిల్లర్స్ ఉంటాయి, ఒక్కొక్కటి ఇంత ఇంత ఉంటుంది అన్నమాట. సో దాన్ని పౌలు చెప్తున్నాడు, అట్లాంటి వాటిని దుర్గములు అంటారు, అట్లాంటి పిల్లర్స్ని. అట్లాంటి పెద్ద పెద్ద సాతాను శక్తులు నిన్ను, నీ కుటుంబాలను ఏవైతే ఆవరించి నీకు విరోధముగా పోరాటం చేస్తున్నాయో వాటిని కూల్చివేయగలిగే సామర్థ్యాన్ని కలిగిన ఆయుధాలను దేవుడు నీకు ఇస్తున్నాడంట. మనం ఎవ్వరూ ఓడిపోవడము దేవునికి ఇష్టం లేదండి. మనం ఎవ్వరము ఓడిపోవడము దేవునికి ఇష్టం లేదు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో, యెషయా భక్తుడు 64వ అధ్యాయం 1వ వచనంలో, 64వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనంలో ఆయన ఈ మాట అంటున్నాడండి. ఒకసారి చదువుదాం మనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 1వ వచనం. గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చుదువుగాక, నీ సన్నిధిని పర్వతములో తత్తరిల్లునుగాక. హల్లెలూయా అండి. ఆ అధ్యాయం అంతా మీరు చదువుతా ఉన్నప్పుడు దైవ జనాంగమా చాలా జాగ్రత్తగా అనేకమైన విషయాలు దేవుడు ఏ రీతిగా తన బిడ్డల పక్షమున యుద్ధం చేస్తున్నాడనే విషయాలు తెలియజేస్తుంది. రెండవదిగా మన ఆయుధాన్ని మనం తెలుసుకోవాలండి. దేవుడు మనకిచ్చే ఆయుధాలను దైవ జనాంగం మొట్టమొదటిగా మనం అందరమును కూడా యుద్ధంలో పోరాటంలో ఉన్నాం. దేవుడు మన పక్షంలో యుద్ధం చేసేవాడిగా ఉంటున్నాడు. రెండవదిగా ఏంటంటే దేవుడిచ్చే ఆయుధాలు. మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మనము శరీర సంబంధమైన యుద్ధాన్ని మనం చేయడం లేదు, ఈ ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని మనం చేయడానికి దేవుడు ప్రాముఖ్యముగా 2 మనకిచ్చాడు. ఒకటి ఏంటంటే వాక్యము, రెండవది ఏంటంటే గట్టిగా రెండవది ఏంటి? ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది చాలా సింపుల్ అండి, బ్యాటిల్ చేయడం. పెద్ద మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం యుద్ధంలో ఉన్నామని తెలుసుకోవాలి. నేను పోరాటంలో ఉన్నాయా, చాలా పోరాటం ఉంది నాకు అని అనుకుంటున్నాను కదా. ఈ పోరాటాన్ని జయించడానికి నీకు 2 దేవుడు ఇచ్చాడు. ఒకటి ఏంటంట ఆయన వాక్యము, రెండోది ఏంటి? ప్రార్థన. వాక్యం చదివి ప్రార్థన చేసుకో, వాక్యం చదువుతో ప్రార్థన చేసుకో. దేవుడు ఏం చేస్తాడు తెలిసిన? తగిన జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తాడంటే దేవుడు తగిన జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీ యుద్ధం దైవజనాంగమా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అద్భుతమైన రీతిగా దేవుడు యుద్ధంలో జరిగించాడండి. అద్భుతమైన రీతిగా యుద్ధాలను జరిగించాడు. బాలుని ద్వారా దేవుడు ఏం చేశాడంట? గొలియాతు లాంటి వాళ్ళని ఒక్క దెబ్బతో కూల్చేశాడంట. దావీదుకు కూడా పెద్ద సూట్ వేశారండి. అరే ఇవన్నీ నాకు సూట్ కాదు, నన్ను వదిలేయండి. ఒకటే మాట అన్నాడు, గొలియాతో నీవైతే నీ ఆయుధాలను ఇంకొక దాన్ని ఆధారం చేసుకొని వస్తున్నావు, కానీ నేనైతే జీవము కలిగిన యెహోవా నామంలో నేను వస్తానన్నానండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే మన ఆయుధం. ఏమంటాం మన ఆయుధము? అపవాది చాలా పెద్దగా ఉండవచ్చు. పౌలు అన్నాడు కదా, ఆ దుర్గములను పడద్రోయ జాలినంత, గొలియాతు లాంటి దుర్గాలను పడద్రోయ జాలినంత బలాన్ని దేవుడు తన వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన బిడ్డలైన మనందరికీ దయచేస్తుంది. గొలియాతు ఒక దుర్గం అనుకోండి. మన యొక్క శక్తితో, దావీదు తన యొక్క జ్ఞానముతో, తన యొక్క శక్తితో, తన యొక్క బలముతో పడద్రోయే జాలనేరాడు దాన్ని. కానీ దేవుని నామమును, ప్రార్థనను ఆధారం చేసుకొని తన ముందున్న యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు గొలియాతుని ఒక్క దెబ్బ ఏమైపోతుందంట? ఒక్క దెబ్బ పెట్టి కొడితే ఏమైపోయాడు? గొలియాతో చచ్చిపోయాడండి, పడిపోయాడు కిందకి. అంతవరకు ఫిలిస్తీన్లు కేకలు వేస్తున్నారు. అపవాది చేత ప్రేరేపించబడిన వారు. ఫిలిస్తీన్లు తప్పు కాదు అది. ఎవరు నమ్మారు వాళ్ళు? మనం చదివాం కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అవిధేయతను కలిగించేవాడు, ప్రేరేపించే శక్తి ఈ అధికారికి, అధిపతి వీడు కలిగి ఉన్నాడు. వీని పని ఏంటంటే దేవునికి అవిధేయత చూపించేటట్టుగా, దేవునికి లోబడొద్దు, ప్రార్థన చేయొద్దు, రక్షణ పొందుకోవద్దు, సహవాసం వద్దు, సన్నిధి వద్దు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకో కలిగించే శక్తి అట్లాంటిది ఇది. ఈ గొలియాతుకు, ఈ ఫిలిస్తీన్లకు కూడా ఇటువంటి శక్తి ప్రేరేపణ కలిగిస్తుంది. మాట్లాడండి రా వాళ్ళకి ఎదురుగా, యుద్ధానికి వెళ్ళండి, సవాలు విసిరండి. ఇప్పుడు వీళ్ళలో గర్వం వచ్చేసింది. అబ్బా ఏదో శక్తి మాలో ఉంది, మమ్మల్ని ఉద్రేకపరుస్తూ ఉంది. ఇప్పుడు సవాలు విసురుతా ఉన్నారు. మా అందరి మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కానీ గొలియాతును ఒక నోటించండి రా చాలు. మీరు ఏమంట? గొలియాతుని
ఒక్క నోటి అంటే ఇజ్రాయెల్ అందరూ కూడా భయపడుతూ ఉన్నారు, వణుకుతూ ఉన్నారు. విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, దేవుణ్ణి ఆధారం చేసుకోలేదు. వీళ్ళందరూ భయపడతాండి. ఒక్కడు వచ్చాడు అట్లా క్యాజువల్గా వచ్చాడు, అన్నులకి ఏదో ఆహారం ఇద్దామన్నట్టుగా. ఏం జరుగుతుందో చూసుకొని పోదామని వస్తే జీవము కలిగిన దేవుని నామాన్ని వాడు దూషిస్తూ ఉంటే, రోషము కలిగిన దేవుని బిడ్డ, యుద్ధము నాది కాదు, ఈరోజు యుద్ధము నువ్వు ఏ యుద్ధంలో ఉన్నా నువ్వు చెప్పాలి, యుద్ధం నాది కాదు, ఈ యుద్ధము. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆ యుద్ధోపకరణములు నువ్వు కలిగి ఉన్నావో, బలమైన పిల్లడు ఎవడో మర్చిపోయినా మళ్ళీ వాడి పేరు నేను, గొలియాతు బలమైన పిల్లర్ అన్నమాట. ఒక దుర్గముగా వాడు నిలబడ్డాడు, స్ట్రాంగ్ టవర్, బలమైన టవర్గా ఒక దుర్గముగా వాడు నిలబడ్డాడు. ఇప్పుడు దేవుడు ఆయుధం ఇచ్చాడు దావీదుకి. ఎట్లాంటి ఆయుధం ఇచ్చాడంట? ఆ బలమైన దుర్గాన్ని సైతము కూల్చివేయగలిగిన సామర్థ్యాన్ని దేవుడు తన బిడ్డలుగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. మనం అందరము యుద్ధంలో ఉన్నాం దైవజనాంగమా. దాన్ని గుర్తించగలగాలి. మనం ప్రతిరోజు ప్రార్థన చేయగలగాలి. దేవా, ఈ యుద్ధోపకరణాలు మేము ధరించాలయా. మా పోరాటము మనుష్యులతో కాదండి, ఏ మానవుడితో మన పోరాటం కానే కాదు. మన పోరాటం ఎవరితో అంట? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో. వాడి పని ఏంటంటే దేవుని బిడ్డలు. అపవాది యొక్క పని ఏంటంటే, సాతాను పని యొక్క నరహత్య చేయడం, అబద్ధం ఆడడం, దొంగిలించడం. ఇదే వన్ పని. అబద్ధలాడతాడు, దొంగతనం చేస్తాడు, దోపిడీ చేస్తాడు, దేవుని సన్నిధిలో నుండి మనల్ని దూరం. వాడి పని అదే. వాడు రాజ్యాన్ని వాడు కట్టుకోవడానికి. అయ్యజనంగమా, దేవుని వాక్యము మనం ఎప్పుడైతే ఉంచుకుంటున్నాం, అయ్యా నీ వాక్యమును నా హృదయంలో నేను ఉంచుకుంటా ఉన్నప్పుడు, అయ్యా నీ వాక్యాన్ని నా ముందు పెట్టుకుంటున్నప్పుడు, నీ వాక్యాన్ని నా పాదములకు దీపములుగా పెట్టుకుంటున్నప్పుడు, అది నన్ను పాపం చేయనీయకుండా అది నన్ను దూరంగా తీసుకొని వెళ్తా. దేవా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దైవ సేవకులు ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు వారి పక్షముగా యుద్ధం చేశారండి. దేవుడు యుద్ధం చేశాడు. వీళ్ళ దగ్గర ఏం పెద్ద ఆయుధాలు లేవు. దైవజనాంగమా, ఈరోజు నీవున్న ప్రతి పోరాటంలో కూడా, నీవున్న ప్రతి ఆత్మ సంబంధమైన పోరాటంలో, శరీర సంబంధమైన పోరాటంలో, ప్రతి పోరాటంలో కూడా మీరెవ్వరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీరెవ్వరు కూడా నిస్పృహ చెందాల్సిన అవసరం లేదు. కృంగిపోవాల్సిన అవసరం ఎంత మాత్రమో లేదు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం పట్టుకొని, ఏంటంట, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం పట్టుకొని దైవజనాంగమా, మనం ముందుకు వెళ్ళగలుగుతా ఉన్నప్పుడు దేవుడు మనకేం చేస్తాడో, దేవుడు ఏం చేస్తాడంట? సహాయము చేసేవాడిగా ఉంటున్నాడు. అందరూ పాట పాడుతాను కదండి. యుద్ధము ఎవరిదంట? రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే మన అండ. ఆయన మన పక్షముగా ఆయన యుద్ధం చేసేవాడిగా ఉంటున్నాడు. మన పక్షముగా ఆయన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేసేవాడిగా ఉంటున్నాడు. నీవున్న ప్రతి పోరాటంలో కూడా నువ్వు చేయవలసిన పని ఏంటంటే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, దేవుని వాక్యాన్ని చదువుకుంటూ నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, నీవు ఎదుర్కొనే ప్రతి పోరాటంలో కూడా నీకు తగిన బలమును, శక్తిని, ధైర్యమును, విశ్వాసమును దేవుడు నీకు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. దేవుని కొరకు నువ్వు కడవరకు జీవించే గొప్ప ఆత్మీయ జీవితాన్ని, ఆ ఆత్మీయ మంటను దేవుడు నీ హృదయంలో కలిగించేవాడిగా ఉంటున్నాడండి. మనము ఎప్పుడైతే మనకు దేవుడిచ్చిన యుద్ధోపకరణములను, వెపన్స్ని, ఈ ప్రార్థన అనే దానిని, వాక్యం అనే దానిని మన జీవితాల్లో మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తున్నామో దైవజనాంగమా, మనము దేవుని చేత కాదు ప్రేరేపించబడుతున్నది. ఎంత మాత్రమో ఎవరితో మనం ప్రేరేపించబడుతున్నామంట? అపవాదితో మనం ప్రేరేపించబడుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివాం. పౌలు చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు. ఇదిగో, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మీ పాపములలో మీరు చచ్చిన వారై ఉండగానే క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతికించినప్పటికీ మీరు ఇంకా బ్రతకలేకపోతున్నారంటే, ఇంకా మీరు క్రీస్తు కొరకు జీవించలేకపోతున్నారంటే, ఆయన సాక్షులుగా మీరు ఈ లోకంలో కొనసాగించబడలేకపోతున్నారంటే, ఆ అవిధేయులని ఎవరైతే ప్రేరేపిస్తా ఉన్నాడో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంట? వారికి లోబడుతున్నారంట. దేవుని బిడ్డలుగా మనల్ని మనం ప్రతిరోజు పరీక్షించుకోవాలి.
ఎవరికి లోబడుతున్నాం? ఎవరి కొరకు మనం జీవిస్తూ ఉన్నాం? ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నామా? దేవుని వాక్యాన్ని మనం అంగీకరించగలుగుతున్నామా? ఆ వాక్యానుసారంగా మనం జీవించడానికి, నడుచుకోవడానికి మన వంతుగా మనం ప్రయత్నం చేయగలుగుతున్నాం అనేది మనం ఆలోచించుకోవాలండి. ఇవన్నీ లేకపోతే నీ యుద్ధంలో నువ్వు ఎప్పుడూ ఓడిపోయా, అపవాదికి బానిస అయిపోయావు, వాడి చేత ప్రేరేపించబడుతున్నావు. ఇంకా నీలాగా అనేక మందిని అటువంటి అంధకారంలోనికి, అజ్ఞానంలోనికి, చీకటిలోనికి నువ్వు నడిపించుకుంటా ఉన్నావు అన్నమాట. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని అందరినీ ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడండి. మనల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి నీ ముందున్న ప్రతి పోరాటంలో కూడా జయించడానికి నీకు తగిన శక్తిని, తగిన బలమును, తగిన సమయంలో ఆయన దయచేసే దేవుడు అండి. ఆయన ఊరికనే చూస్తూ ఊరికనే ఉండేవాడు కాదు, కానీ తన బిడ్డల పక్షముగా అన్నాడు. దావీదు పక్షంగా కావచ్చు అన్నాడు. అనేక మంది బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలు యుద్ధాలకు వెళ్తున్నప్పుడు దైవ జనాంగమా వాళ్ళందరి పక్షంగా దేవుడు ఎన్నో 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 మేలులు చేసిన దేవుడు ఈరోజు నీ పక్షమును కూడా ఆయన చేసేవాడిగా ఉన్నాడు. మనం చెప్పాం కదా, మనకు రాజులు లేరు, శూరులు లేరు, ఇంకెవరో లేరండి మన పక్షమున యుద్ధం చేయడానికి. నీ పక్షమున, నా పక్షమున యుద్ధం చేయడానికి మనం కలిగి ఉన్న ఏకైక దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఆయనకు మనం లోబడుతున్నప్పుడు, ఆయన కొరకు మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన చిత్తంలో మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆయన మన పక్షముగా యుద్ధం చేసి మనకు సహాయం చేసేవాడిగా ఉంటున్నాడు. మనకున్న ప్రతి విధమైన బలహీనతలను జయించడానికి, చీకటిని జయించడానికి దైవ జనాంగమా మనల్ని దేవుడు తన కృపను మనకు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. ఆయన చిత్తంలో ఆయన నడిపించేవాడిగా ఉంటున్నాడు. మనం అందరూ కూడా తెలుసుకోవాల్సింది, మరొకసారి నేను చెప్తున్నా, మనం అందరూ యుద్ధంలో ఉన్నాం. మన యొక్క ఆయుధాలు మనం తెలుసుకోవాలి, యుద్ధోపకరణాలు తెలుసుకోవాలి. మనం యుద్ధంలో ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. మన పక్షాన యుద్ధం చేయడానికి, మనకు సహాయం చేయడానికి జీవము కలిగిన దేవుడు అన్ని వేళలా సిద్ధంగా ఉంటున్నాడు. అది ఎంత బలమైన ఒక టవర్ ఉన్నప్పటికీ కూడా, దుర్గంలో ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ పడద్రోసే సామర్థ్యమును నజరుడైన యేసయ్య నీకు దయచేయను. ఎటువంటి బలమైన దుర్గము నీకు విరోధంగా నిలబడుతున్నప్పటికీ కూడా నువ్వు నిజంగా ఈ పోరాటాన్ని నువ్వు చేయగలుగుతున్నట్లయితే, ఆత్మీయ పోరాటంలో ఉన్నట్లయితే, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని, ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు దైవజనాంగమా ప్రతి పోరాటంలో కూడా దేవుడు తన బిడ్డలకు అత్యధికమైన విజయాన్ని ఆయన కలిగించేవాడిగా ఉన్నాడు. ఈ ఉదయకాలం మనమందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఎటువంటి యుద్ధం మీరు చేస్తూ ఉన్నారో, ఎటువంటి పోరాటాన్ని మీరు కలిగి ఉన్నారో మీ జీవితంలో ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే, నిజంగా నేను కూడా పోరాటంలో ఉన్నాను, నేను కూడా దీన్ని జయించలేకపోతున్నాను, ఇదిగో నా ఎదుట ఉన్న మనుషులు కాదు నా శత్రువులు, వారి వెనకాల ఉండి వారిని ప్రేరేపించే అపవాది, ఆ చీకటి శక్తులు, ఆ అంధకార అధిపతి, వాడు శత్రువు, ఇదిగో దేవా వాడితో నేను పోరాటం చేయడానికి మీరు సహాయం దయచేయండి. నీ వాక్యంలో, నీ ప్రార్థనలో మేము మరింతగా ముందుకు మేము సాగడానికి నా తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి, మమ్మల్ని స్థిరపరచండి అంటూ ప్రతి ఒక్కరు కూడా, ఒకవేళ దేవా మాకున్న అజ్ఞానాన్ని బట్టినో, మాకున్న అనాలోచనను బట్టినో, మేమున్న ఈ ఆత్మీయ పోరాటంలో మేము ఓడిపోతూ ఉన్నట్లయితే, మేము తెలుసుకోలేకపోతున్నట్లయితే, ఒకవేళ నువ్వు బలహీనుడు అనుకుంటున్నావేమో, నువ్వు బలహీనరాలు అనుకుంటున్నావేమో, నీ పక్షాన పోరాటం చేయడానికి, నీ పక్షాన మాట్లాడడానికి నీకు ఎవరు లేరు అనుకుంటున్నావేమో, రాజులు లేరు, శూరులు లేరు, అధికారులు లేరు అనుకుంటున్నావేమో, నా ప్రియమైన దేవుని బిడ్డ, జీవము కలిగిన దేవుని యొక్క మార్గంలో నువ్వు నడవగలుగుతూ ఉన్నప్పుడు నీ కొరకు ఆయన పోరాటము చేయవాడిగా ఉంటున్నాడు. ఇదిగో ఆయన తెలుగు రాసిన పత్రిక 10:4 పౌలు తెలియజేసిన రీతిగా, ఇదిగో బలమైన దుర్గములను సహితము పడద్రోయ జాలినంత బలమును, శక్తిని దేవుడు నీకు దయచేయనుగాక, దేవుడు నీకు దయచేయనుగాక. అటువంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎంతోమంది అపవాది చేత ప్రేరేపించబడుతూ దేవుని సన్నిధికి దూరం అయిపోతా, వారు కలిగి ఉన్న ఆత్మీయ పోరాటంలో వారు పడిపోతూ, చల్లారిపోతూ, ఎన్నో కుటుంబాలు, ఎన్నో సంఘాలు దైవజనాంగమా దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ఇంకొంతమంది, అయ్యో నేను ఒంటరిగా ఉన్నానయ్యా, మా పక్షాన ఎవరు లేరయ్యా, యుద్ధాన్ని నేను చేయలేను, నేను ముందుకు వెళ్ళలేను అనే ఆలోచనలో, నిరాశలో, నిస్పృహలో, ప్రార్థన జీవితంలో, వాక్య జీవితంలో, సహవాస జీవితంలో
ఈరోజు ఎంతోమంది పడిపోయి దైవజనాంగమా దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు. ఒకవేళ నీతోటి వారు కూడా ఎవరైనా అపవాది చేత ప్రేరేపించబడుతూ దేవునికి దూరం అయిపోతూ అనేక మందిని దేవుని సన్నిధానానికి దూరం చేసే వాళ్ళు ఉంటే వారి కొరకు కూడా ఒకసారి ప్రార్థన చేయి. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి, నిన్ను గాయపరిచే వారి కొరకు ప్రార్థన చేయి, నిన్ను అవమానించే వారి కొరకు ప్రార్థన చేయి. అది వారు కాదు దైవజనాంగమా, మరి వెనుక ఉన్న అపవాది వారిని ప్రేరేపిస్తూ ఉంది. మన పోరాటం మనుషులతో కాదండి, శరీరులతో కాదండి, అంధకార మండలమందున్న దురాత్మల సమూహములతోనూ చీకటి శక్తులతో మన పోరాటం ఉంటున్నవి. దేవా, ఈ పోరాటాన్ని మేము చేయడానికి ఈ యుద్ధోపకరణంలో దేవా, ఈ వెపన్స్ మేము కలిగి ఉండడానికి సహాయం దాయిచ్చేయండి. ప్రార్థన అనే ఆయుధం, వాక్య ఖడ్గాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం దాయిచ్చేయండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి, స్థిరపరచండి నా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. జనాంగమా, నీ సమయం నీకు తెలియకుండా చాలా వృధాగా వెళ్ళిపోతా ఉంది. వ్యక్తిగతంగా ప్రార్థన అనేది చేయలేకపోతున్నాం. వాక్యం అనేది మనలో లేదు. వాక్యం వినాలన్నా కూడా మనస్సు రావడం లేదు, చదవాలన్నా రావడం లేదంటే మనస్సు అపవాది చేత మన మనస్సులు ప్రేరేపించబడి నింపబడి ఉంటున్నాయి. అపవాది తన చీకటి చేత మనల్ని నింపుతూ ఉన్నాడు. దేవుని వెలుగు చూడనీయకుండా గుడ్డితనాన్ని, అంధకారాన్ని కలిగిస్తున్నాడు. ఈరోజు ఎంతోమంది అట్లా ఉంటున్నారు. మనం కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? దేవా, ఎంతోమంది అపవాది చేత ప్రేరేపించబడి నీ వెలుగును చూడలేక, నీ సన్నిధిని చూడలేక, దేవా నీ రాజ్యములోనికి రాలేక ఈ లోకంలో ఎన్నో రకాలైన పరిస్థితుల్లో ఉన్నారయ్యా. సంఘముగా మేము ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి, పడిపోయిన వారు లేవనెత్తబడదురుగాక. ఎంతోమంది వారు ఉన్న పోరాటాన్ని జయించలేక అపవాదికి లొంగిపోతా నీకు దూరం అయిపోతున్నారు. దేవా, సంఘముగా నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పండి దైవజనాంగమా. అటువంటి కుటుంబాలను, వ్యక్తులను ఎత్తి పట్టుకున్నాయా, వారి కొరకు నేను కన్నీరు కారుస్తున్నాను దేవా. వారి కొరకు మేము బ్రతిమలాడుతున్నామయ్యా. చీకటి శక్తుల నుండి విడుదల దయచేయండి దేవా. అయ్యా, అంధకార శక్తుల నుండి విడుదల దయచేయండి నా తండ్రి. దేవా, దేవా, ప్రతి ఒక్కరు కూడా ఇదిగో మేము పోరాటంలో ఉన్నా, దాన్ని జయించడానికి ఆత్మ సంబంధమైన సర్వాంగ కవచమును, యుద్ధోపకరణములు, నీ పరిశుద్ధ గ్రంథంలో నువ్వు ఏదైతే మాకు దయచేసావో అది మేము పొందుకోవడానికి సహాయం దయచేయండి. దైవజనాంగమా, దేవుడు నేను ఎంతో ప్రేమిస్తున్నాను. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నీ స్వరాన్ని వింటున్నాను. నీ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చాను. నీ ఉన్న పోరాటంలో నుండి విడుదల దయచేయాలన్నది దేవుని యొక్క చిత్తం. దైవజనాంగమా, నీ చుట్టూ ఉన్న ఎంతో మంది అపవాది చేత ప్రేరేపించబడి అవిధేయులైపోయి దేవునికి దూరం అయిపోయి అంధకారములోనికి, చీకటిలోనికి వారి జీవితాలు నడిపించబడుతున్నారు. ఎంతోమంది ఆత్మీయ సహోదరి సహోదరులు వారి ముందున్న ఆత్మీయ యుద్ధాన్ని చేయలేక, పోరాడే సామర్థ్యం లేక, వారిని ఎవరు సహాయం చేసేవారు లేక, వారి కొరకు ప్రార్థించేవారు లేక, ఈరోజు ఎంతోమంది వారి ఆత్మీయ జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని మధ్యలోనే నిలిపేస్తున్నారు. మనం సంఘంగా ప్రార్థన చేద్దామా?